ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులపై నీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్న రెండో దశ పనులు కాగితాలకే పరిమితమైంది. ఢిల్లీ పర్యటనలు చేయడం తప్ప రాష్ట్రానికి మెట్రో రైల్ అనుమతులు, నిధులు తేవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. రేవంత్ సర్కారు ఏర్పడి 29 నెలలు గడుస్తున్నా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులు మొదలు కాలేదు. కనీసం అనుమతులు, నిధులు తేలేక రేవంత్ ప్రభుత్వం చతికిలబడ్డది. ఢిల్లీకి వరుస పర్యటనలు తప్ప మెట్రో రైలు పనులకు సంబంధించి ఒక్కసారి కూడా సంబంధిత అధికారులతో చర్చించిన దాఖలాలు లేవు. ఇక హైదరాబాద్కు తలమానికంగా ఉన్న మెట్రో రైలు మొదటి దశ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రోను గత ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తే కాంగ్రెస్ పాలనలో నష్టాల్లో కూరుకుపోయింది. రెండో దశ పనులు ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఆ పనుల్ని ప్రారంభించనే లేదు. ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న విమర్శలున్నాయి. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్కు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పొడిగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తూర్పు భాగమైన సుచిత్ర కొంపల్లి వరకు మూడో దశ పనులు కూడా చేపట్టాలని గత ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేసి చురుగ్గా పనులు ప్రారంభించింది. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అలైన్మెంట్ను పూర్తిగా మార్చి కొత్త పనులకు శ్రీకారం చుట్టింది. ఇన్ని నెలలవుతున్నా పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ముఖ్యంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ వెళ్లే మెట్రో రైలు అలైన్మెంట్ మార్చి నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట, శంషాబాద్కు మెట్రో రైలు పనులు చేపడతామని చెప్పినా పనుల్ని మాత్రం మొదలుపెట్టలేదు. ₹24,269 కోట్ల నిధులతో రెండో దశ పనులు చేపడతానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పనులు చేపట్టలేదు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ కనెక్టివిటీ, ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఆరంఘర్ మీదుగా శంషాబాద్ వరకు, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు, జేబీఎస్ నుంచి కొంపల్లి వరకు పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఈ 2.5 ఏళ్ల కాలంలో ఒక్క పిల్లర్ కూడా కట్టింది లేదు. అదిగో ఇదిగో అంటూ మాటలతో ప్రజల్ని బురుడి కొట్టిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన మెట్రో రైలును ఎల్ఎండ్టీ నడపలేక చేతులెత్తేసింది. దీంతో మెట్రో రైలు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. అసలే నష్టాల్లో ఉన్న మెట్రో రైలుకు మహాలక్ష్మి స్కీమ్ కారణంగా ప్రయాణికులు తగ్గారు. దీంతో మెట్రో ఆదాయం క్రమంగా తగ్గి నష్టాల్లో కూరుకుపోయింది. మెట్రో రైల్ రెండో దశ, మూడో దశ పనుల కోసం కేంద్రం నుంచి అనుమతులు, నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మెట్రో పనులపై దృష్టి పెట్టాలని, విస్తరణ ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.